చాలా అంటే చాలా వీడియోల్లో ముఖ్యంగా చార్ధామ్ యాత్ర చేసే వాళ్ళకి ఈ నదుల సంగమం అనుభవం ఉంటుంది. ఒకటి గ్రీన్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది, మరొకటి వైట్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. ఏంటి నదుల సంగమం? ఎక్కడ చూస్తున్నాం ఈ ప్రదేశం? ఇది రుద్రప్రయాగ. సాక్షాత్ నారదుల వారు రుద్రుడు అంటే శివయ్య కోసం తపస్సు చేసినటువంటి ప్రదేశం అన్నమాట. శ్రీ మహావిష్ణువు పంచాక్షరి మంత్రాన్ని నారదుల వారికి ఉపదేశించి ఇక్కడే రుద్రాభిషేకాలతో రుద్ర జపంతో స్వామివారి తపస్సు చెయ్యమని ఆదేశించడం జరుగుతుంది. నారదుల వారు కొన్ని ఏళ్ల పాటు, కొన్ని వేల సంవత్సరాల పాటు కఠినమైనటువంటి తపస్సును చేసి రుద్రుణ్ణి ప్రసన్నం చేసుకున్నటువంటి పరమ పుణ్యధామమి. గ్రీన్ కలర్లో కనిపిస్తున్నటువంటి జలము ప్రవాహము కేదార్నాథ్ నుంచి వస్తున్నటువంటి మందాకిని నది. తెలుపు రంగులో కనిపిస్తున్నటువంటి జలము బద్రీనాథ్ నుంచి వస్తున్నటువంటి అలకనంద నది. ఈ రెండు నదుల సంగమాన్ని రుద్రప్రయాగ్గా ఇక్కడ పిలవడం జరుగుతుంది. ఈ ప్రదేశం ఖచ్చితంగా దర్శనం చేసుకుని వెళ్తాము చార్ధామ్లో బద్రీనాథ్కు వెళ్లేటువంటి క్రమంలో. మీరు కూడా దర్శనం చేసుకోండి. ఇక్కడ ఆగి శివ దర్శనం కూడా చేసుకోవచ్చు. స్వయంభూ శివలింగం నారదుల వారు పూజించినటువంటి స్వామివారు అక్కడ ఉంటారు.